నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిటిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఒక డౌట్ అండ్ దానికి రెమెడీ కూడా కావాలి. ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే, చాలా మందిని చూస్తూ ఉంటాం మనము. కొంతమంది తినడం కొంచెమే తింటూ ఉంటారు, కానీ వాళ్ళు చాలా లావ్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది పదే పదే తింటూనే ఉంటారు, మంచి హెల్దీ ఫుడ్ తింటూ ఉంటారు, ఏవో ఒకటి ఫ్యాట్ ఉన్న ఐటమ్స్ కూడా తింటూ ఉంటారు, అయినా కూడా వాళ్ళు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. ఎగ్జాంపుల్ నాలాగా. సో ఎందుకు ఆ డిఫరెన్స్? ఎందుకు అంటే అది బాడీ టైప్ బట్టి ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, ఇది ఎందుకు అసలు అది చెప్పండి. జెనెటిక్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేయాలమ్మా. సో జీన్స్లో ఆ విధంగా ఉంటే, సో ఆ జీన్స్ యొక్క ఎఫెక్ట్ కూడా సంతానానికి ఉంటుంది కాబట్టి అదొక కారణము. దీనికి 1,000,000 కారణాలు, ఒకటే కారణం అని చెప్పడానికి కూడా లేదు. రెండవది ఏంటంటే, తీసుకునే ఆహార పదార్థాలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటారన్నది కూడా ఆలోచన చేయాలి. మూడవది, వీటికంటే కూడా ప్రధానంగా మరొకటి గమనించాల్సింది ఏంటంటే, గట్ బ్యాక్టీరియా. ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటే గినా అది చక్కగా ఉపయోగపడుతూ వెయిట్ తగ్గడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా వెయిట్ పెరిగేదానికి కూడా మంచి బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉదాహరణకి ఒక 50 క్యాలరీస్ ఫుడ్ మనం ఏదన్నా తీసుకున్నట్లయితే లోపలికి వెళ్ళిన తర్వాత చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటేనే 100 క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో దానివల్ల వెయిట్ పెరిగిపోతుంటారు. అలా కాకుండా మంచి బ్యాక్టీరియా ఉందనుకోండి, సో మంచి బ్యాక్టీరియా డామినేషన్ ఉన్నప్పుడు మనం 50 క్యాలరీస్ ఆహారం తీసుకున్నప్పటికీ అది 25 క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, కాబట్టి అంటే గట్ బ్యాక్టీరియాను బట్టేసేసి వెయిట్ కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమంది ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, కడుపు మార్చుకుంటుంటారు, విపరీతంగా నీళ్ళు తాగుతుంటారు, ఫుడ్ మానేస్తారు, హెవీ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. దానివల్ల కొత్త కొత్త జబ్బులు వచ్చేసి నీరసం, నిస్తరణ, బలహీనత పడిపోయి కింద పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి, బీపీ పడిపోయే పరిస్థితి ఏర్పడి, కడుపులో పుళ్ళు తయారయ్యేసి ఇవన్నీ వస్తాయి, కానీ వెయిట్ దగ్గర మళ్ళీ నీరు కూడా చేరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనికంతా కారణం ఏంటంటే గట్ బ్యాక్టీరియా. ప్రపంచవ్యాప్తంగా కూడా గట్ బ్యాక్టీరియా మీద కూడా వివిధ రకాలైన పరిశోధన చేసేసి వాళ్ళు అధ్యయనంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు కూడా ఏంటంటే ఇదే. సో గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావని చెప్పి చెప్తారు. కాబట్టి గట్ బ్యాక్టీరియా మనం కరెక్ట్గా ఉంచుకోగలిగితే, అంటే చెడు బ్యాక్టీరియా తగ్గిపోయేసి మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే బాగా డెవలప్ చేసుకోగలమో ఆహార విధి విధానాల ద్వారా, అదేవిధంగా ఈ యొక్క ఎక్సర్సైజ్ ఇలాంటి వాటి ద్వారా మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ఏ పద్ధతులు కావాలంటే ఆ పద్ధతులు బాడీలో ట్విస్టింగ్ కెపాసిటీ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు చెప్పిన దాన్ని బట్టి గట్ బ్యాక్టీరియా మీదనే ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో గట్ బ్యాక్టీరియాని బేస్ చేసుకొని ఎవరైనా సరే ఓవర్ వెయిట్ ఉండకూడదు, అండర్ వెయిట్ ఉండకూడదు, కరెక్ట్ వెయిట్ మెయింటైన్ అవ్వాలి. అంటే వాళ్ళ హైట్కి కావచ్చు, వాళ్ళ ఏజ్కి కావచ్చు, కరెక్ట్ వెయిట్ ఉండాలి అని అంటే ఏ రెమెడీ చేసుకుంటే వాళ్ళు అలా ఈజీగా ఒకటే మంచి వెయిట్లో మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటారు? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. అట్లా మెయింటైన్ చేస్తానికి మంచి రెమెడీ చెప్తాను చూడండి. సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, వెయిట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాడవచ్చు. మెయింటైన్ చేసుకోవడానికి కరెక్ట్ వెయిట్ కోసం ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం పూట పరిగడుపునే 250 ml పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలి. బాగా గమనించండి, పల్చటి తాజా మజ్జిగ. అందుకే చాలా మరీ నేను చల్లటి మజ్జిగ పనికిరాదు, చిక్కటి మజ్జిగ పనికిరాదు, అతిగా పులిసినటువంటి మజ్జిగ పనికిరాదు. అంటే ఫ్రెష్గా ఉండాలా, పల్చగా ఉండాలా, తాజాగా ఉండాలి. అటువంటి మజ్జిగని ఒక 250 ml తీసుకోవాలి. 250 ml మజ్జిగలో 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సోంపు గింజల పొడి, అరబద్ద నిమ్మరసం మొత్తం కలిపేసేయాలి. బ్రహ్మాండమైనటువంటి పానీయం తయారైపోతుంది. ప్రతిరోజు సీజన్తో నిమిత్తం లేకుండా ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకోవాలి. సింపుల్, సూక్ష్మంలో మోక్షం అని మన పెద్దలు చెప్పింది ఎందుకే అనమాట. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మన బాడీ ఏ పద్ధతిలో ఉండాలో ఆ పద్ధతిలో, ఇప్పుడు యోగక్షేమము శరీరస్య స్వభావత పరికల్పిత అని చెప్పేసి మన పెద్దలు చెప్పినట్లు యోగక్షేమాలు మన శరీరమే చూసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా మన శరీరం చూసుకునేటువంటి ఆ యోగక్షేమాలలో అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనం బయట నుంచి కొంత సపోర్ట్ ఇవ్వాలి. దానికి సపోర్ట్ ఇస్తే అదే రెక్టిఫై అయిపోతుంది. అలా సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి ఆహార ఔషధాలే ఈ మధ్యలో నేను చెప్పినటువంటి ఈ పదార్థాలు. ఓకే, ఇవి వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి. సూపర్ డాక్టర్ గారు, చాలా సింపుల్ గా ఈజీగా డైలీ మార్నింగ్ లేవగానే ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నమస్తే.